హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షానవీస్ డైరీ. మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి లాంగ్ వీడియోస్ మరియు మినీ వ్లాగ్స్ ఇకపై మన ఛానల్లో తరచూ వస్తూనే ఉంటాయి. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపో. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం బెంగళూరు నుండి తిరుమలకి వెళ్తున్నాం. మేము బెంగళూరులో మార్నింగ్ 11:30కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే ఆ రోజు మా దర్శనము నైట్ 10 o'clock ఉన్నింది కాబట్టి. అంటే స్పెషల్ దర్శనానికి మరియు అకామిడేషన్కి మేము 3 months ముందుగానే వెబ్సైట్లో బుకింగ్ అయితే చేసుకున్నామండి. మీకు కూడా స్పెషల్ టికెట్స్ గురించి, అకామిడేషన్ గురించి ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంలో బుక్ చేసుకోవాలి అనే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇక ఆ రోజు తిరుమలకి రీచ్ అవ్వడానికి మాకు నైట్ 7 o'clock అయితే టైం పట్టింది. ఇక వెళ్ళగానే వెంటనే రూమ్కి చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి. ఎప్పుడు మేము దర్శనానికి వెళ్ళినా కూడా వెంటనే మమ్మల్ని కంపార్ట్మెంట్లో నుంచి దర్శనానికి అయితే వదులుతారు. కానీ ఆ రోజు మాత్రం కొంచెం డిలే అయ్యింది. ఎందుకంటే భక్తుల రద్దీ కూడా ఆ రోజు ఎక్కువగానే ఉన్నింది కాబట్టి. ఇక మేము దర్శనం పూర్తి చేసుకొని బయటికి రావడానికి మాకు midnight 1 o'clock టైం అయిపోయింది. అందుకనే మేము కొబ్బరికాయ తీసుకొని గోపుర దర్శనం అయితే చేసుకోలేకపోయాము. కాబట్టి లడ్డు ప్రసాదం తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ అర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి గోపుర దర్శనం చేసుకొని కర్పూర హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడైతే మా వారు కర్పూర హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు కూడా చూడొచ్చు. తిరుమలలో కొబ్బరికాయలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి మా వారి దగ్గర నవ్వుతున్నారు. ఇక్కడి నుంచి మేమైతే కోనేరు దగ్గరికి వెళ్ళామండి. పైన నీళ్లు చల్లుకొని అలాగే చుట్టూ ఉన్న దేవాలయాలని కూడా దర్శనం చేసుకొని వచ్చాము. అలాగే కోనేరు పక్కనే ఉన్నటువంటి రావి చెట్టుని కూడా చుట్టూ వేసి దర్శనం చేసుకొని వచ్చాము. దేవాలయాలంతా దర్శనం చేసుకొని అయిపోయాక ఒక చిన్న షాపింగ్ అయితే చేశామండి. తిరుమలలో గాజులంటే నాకు చాలా ఇష్టము. కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ నాకు ముందుగా తిరుమలలోనే వస్తాయని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆశ ఉండేది నాకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకోవాలని, కానీ అది కుదరకుండా పోయింది. అందుకని ఆ రోజు మాత్రం నేను రెయిన్బో కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. నాకు చాలా నచ్చింది. అక్కడి నుంచి వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా భోజనం టైంకి వెళ్తూ ఉంటాము, కానీ ఆ రోజు మాత్రం మార్నింగ్ వెళ్ళాము. సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉండింది. ఇక టిఫిన్ చేశాక రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి బెంగళూరుకి అయితే బయలుదేరామండి. ఎందుకంటే నెక్స్ట్ డేనే మేము ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మాకు టైం కూడా అంతగా ఉండలేదు. సో వర్షం వేరే పడుతూ ఉన్నిందనమాట. ఇక దారిలో వెళ్ళే టైంలో అక్కడ గరుడ కూడా కనిపించారు. అంటే గరుడ స్టాచ్యూ అనమాట కొండపైన. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇక అలాగే దారిలో వెళ్తూ వెళ్తూ మేము స్వీట్ కార్న్ తిన్నాము, అలాగే చెరుకు రసం కూడా తాగాము. ఇక తిరుమల జర్నీని పూర్తి చేసుకొని మాకు బెంగళూరు రీచ్ అవ్వడానికి అయితే నైట్ 10 o'clock అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది చాలా చిన్న వీడియో. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వ్లాగ్ ఇంకా వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ షానవి.